if not for you, if not for Care of Kanjarpalam, I wouldn't be doing this film and I wouldn't be writing anything this sensible. It all happened because of you, and you coming to my first film and launching this teaser is a very, very big moment for me. So thank you for making Kanjarpalam Anna. And every filmmaker, Vamsi Anna, like సాంగ్ తీసిన తర్వాత లైక్ అన్న నేను ఇంకా డైరెక్టర్ అవ్వకుండా డైరెక్టర్ లో ట్రీట్ చేసేవాడు. సో వంశీ అన్న థ్యాంక్ యూ, మన మీరు కాగిట్టడం వల్ల నాకు సినిమా వచ్చింది. సో డైరెక్టర్స్ మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వశిష్ఠ అన్న, నేను చిరంజీవి గారి దేవత్సవాన్ని కానీ ఆయన చేతి మీద కూడా అవార్డు తీసుకున్నాను. ఎప్పుడు ఈ సినిమా నేను వదిలేద్దామన్నా ఇచ్చిన అవార్డు గుర్తొచ్చింది నాకు. సో ఆ అవార్డు తీసుకున్నాను, ఆయనతో సినిమా చేయాలి, సో గివ్ ఇవ్వకూడదు అని చెప్పేసి అవార్డు గుర్తొచ్చేది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ విశ్వంబర అన్న అండ్ వంశీ గారు త్రూ అవుట్ ద ప్రాసెస్ ఫ్రమ్ ద బిగినింగ్ అసలు హ్యూజ్ సపోర్ట్ మాకు. థ్యాంక్ యూ సార్. అండ్ మా మాట అండ్ సింగిల్ బేసికలీ చిన్న సినిమాలు ఎవరు చూడట్లేదు, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు ఎవరు చూడట్లేదు, కొత్త సినిమాలు ఎవరు చూడట్లేదు అని జనాలు అంటుంటే మీరు వచ్చి లైక్ దాని ఏమంటారు ఆ బూస్ట్ ఇచ్చారు మాకు. లైక్ లేదు జనాలు థియేటర్కి వస్తారు అన్న బూస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ లిటిల్ హార్ట్స్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ I'm very much grateful, very grateful for my actors, my technicians. వీళ్ళంతా కూడా నా టెక్నీషియన్స్ అంతా కూడా నా ఫ్రెండ్స్. లైక్ వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 8 years అట్లా. సో I want to share a small thing and basically it's not about like అంటే it's not నేను రియలైజ్ అయిన విషయాలు అంటే it's not just simply about dreaming. మీకు డ్రీమ్ జస్ట్ డ్రీమ్ చేస్తే సరిపోదు, దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి ఆ డ్రీమ్ ని. నా ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు లేకపోతే లైక్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ లేవు. లైక్ వాళ్ళంతా వాళ్ళ కెరియర్స్ అన్ని పక్కన పెట్టి వీడి సినిమా చేస్తున్నాడు, వీడికి మనం సపోర్ట్ చేయాలరా అని చెప్పేసి వచ్చారు. వెరీ మచ్ I'm very much grateful for my friends and for my family members. Thank you so much. టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. అండ్ చాలా ఇష్టపడి చేశాను సినిమా. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న సత్యాన్న. సారీ మీకు నాకు ఒక చిన్న ప్యారలల్ ఉంది. బ్రోచే వారు ఎవరైనా రిలీజ్ అయ్యే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ లెఫ్ట్ ఇంజనీరింగ్ అండ్ ఐ థాట్ ఐ విల్ బికమ్ ఎ ఫిల్మ్ మేకర్ ఫ్యూ ఇయర్స్ బిఫోర్. సో నా సర్టిఫికేట్స్ అన్ని కాలేజీలో వదిలేసా. కాలేజీలో ఎందుకు వదిలేసాయంటే ఏదైనా ఒక వీక్ మూమెంట్ లో ఇంట్లో సిచ్యువేషన్ వల్ల టైంతో ఎక్కడ జాబ్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి సర్టిఫికేట్స్ వదిలేసా. ఫ్యూయర్స్ కి బ్రోచే వచ్చింది. బ్రోచేలో మీ సీన్ ఉంటుంది కదా, సర్టిఫికేట్స్ అనేది ఆల్ పెట్టేశాను. నేను చేసిన పని అందరూ ఫూలిష్ అనేవారు, ఆ రోజు నేను చేసిన పని సినిమాటిక్ మూమెంట్ అనిపించింది. సో థ్యాంక్ యూ అన్న అండ్ యూఆర్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ యువర్ టీజర్. థ్యాంక్ యూ everyone. Thank you so much. Super, Vinay. Hearty congratulations to you. We totally understand your emotion. మీ చిన్నప్పటి నుంచి ఎలా అయితే వెంకటేష్ మహాగారు మీకు ఇన్స్పిరేషన్, అలాగే మీరు మరింత మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ వంశీ గారు ఆన్ టు ద స్టేజ్. కేవలం గ్లింప్స్ అండ్ టీజర్ చూడడంతోనే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంకొక వండర్ఫుల్ యాక్టర్ దొరికేశారు అనిపించేసినటువంటి వంశీ గారిని ఇప్పుడు మాట్లాడేసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఇంట్రో. నన్ను భయపడకండి మొత్తం పోతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వంశీకృష్ణ. మా ఊరు రాజమండ్రి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. అందరిలానే ఊర్లో ఇంజనీరింగ్ చేసి మొత్తం మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా రాజమండ్రి. సో బట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 12 years బ్యాక్ ఐ హ్యాడ్ ఎ డ్రీమ్. అదేంటంటే ఒక యాక్టర్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఒక మంచి క్యారెక్టర్స్ చేసి ఒక జనాలు ఎంటర్టైన్ చేసి ఒక మంచి యాక్టర్ అవ్వాలని అప్పుడు కన్న కల అది. సో ఆల్ దీస్ ఇయర్స్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వీడు నేను కలిసే ఆల్మోస్ట్ ఒక 10 to 15 షార్ట్ ఫిల్మ్స్ చేసాం ఊర్లో. తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తూ, ఆ తర్వాత ఆబ్వియస్లీ తెలిసిందే జాబ్ చేయాల్సి వస్తుంది. జాబ్ చేస్తూ ప్యారల్ గా మన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఆడిషన్స్ ఇస్తూ అవన్నీ వర్కౌట్ అవ్వక కొన్ని వర్కౌట్ అవుతూ అట్లా చేస్తున్న పెద్ద పెద్ద సినిమాల్లో చిన్నగా అక్కడ ఆ చివరి చూసుకోవడం, లేదంటే పుష్ప 2 లాంటి చిన్న సినిమాలు పెద్ద సినిమాల్లో చిన్న డైలాగులు చెప్పడం, వీటికి నాకు చాలా హై వచ్చేసేది.
నేను ఒక సింగిల్ లీడ్ గా ఒక సినిమా చేస్తూ ఇంత పెద్ద క్యారెక్టర్ ని మోసే సత్తా ఉందని నాకు తెలుసు. నాతో పాటు జర్నీ చేసిన మా వినయ్కి తెలుసు, బట్ ఎవరికి తెలియదు. ఎక్కడికి వెళ్ళినా న్యూ ఫేస్ ఆడుతుందా లేదా, న్యూ ఫేస్ అది ఇదని, ఇంకా ఇట్స్ ఆల్ కామన్ స్టోరీ. దానికి ఎప్పుడు బాధపడలేదు, ఎందుకంటే ఐ నో ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ హియర్, ఐ నో ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై ఫిలిమ్స్ లైక్ దిస్, ఐ విల్ కంటిన్యూ డూయింగ్ దిస్ ఫిలిమ్స్ లైక్ దిస్ అని నాకు తెలుసు. బట్ జనాలకి తెలియడానికి, ఇక్కడ దాకా రావడానికి మనకు కొన్ని ఎనర్జీస్ కలాలి. అట్లా నా లైఫ్ లో మరి వినయ్ థ్యాంక్స్ చెప్పాలా, వినయ్ పేరెంట్స్ కి నా పేరెంట్స్ కి ఇద్దరికి కలిసి చెప్పాలా, మా ఇద్దరిని ఒక స్కూల్లో జాయిన్ చేసినందుకు తెలీదు. థ్యాంక్స్ టు యువర్ పేరెంట్స్ అండ్ మై పేరెంట్స్ ఐ గెస్. సో అట్లా స్కూల్ డేస్ నుంచి వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అప్పటి నుంచి అంటే ఇట్స్ వెరీ మ్యాజికల్ నాకు ఎందుకో, ఎందుకంటే 2 గుడ్ ఫ్రెండ్స్ షేర్డ్ సేమ్ డ్రీమ్ టు బికమ్ ఫిల్మ్ మేకర్స్. వచ్చాము, ఇప్పుడు ఫస్ట్ సినిమా ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఐ హోప్ మీ అందరికి టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అందరికి షేర్ చేయండి, షేర్ చేసి సినిమా హిట్ చేస్తారని అనుకుంటున్నాను. హిట్ అవుతుందని అంటే చాలా పాజిటివ్ సైన్స్ కనపడుతున్నాయి నాకు. కీరవాణి గారు ఎప్పుడు చాలా రేర్ గా పాడే అయినా లిరిక్స్ నచ్చి వచ్చి పాట పాడడం, లేదంటే నా ఫేవరెట్ సింగర్ కార్తిక్ గారు వచ్చి ఒక బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ ఉంది ఇందులో, ఆయన వచ్చి ఆ సాంగ్ పాడడం, అండ్ నేను అడ్మైర్ చేసే డైరెక్టర్స్, నేను అడ్మైర్ చేసే యాక్టర్, ఇలాంటి వాళ్ళంతా నా టీజర్ లాంచ్ కి రావడం, ఇవన్నీ చాలా పాజిటివ్ సైన్స్ లో ఐఎమ్ కన్సిడరింగ్. ఐ హోప్ దిస్ ఫిలిం మేక్ లిటిల్ అంటే పాజిటివ్ వేలో లిటిల్ నాయిస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఐఎమ్ హోపింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు అదే నా గురించి అంతే, అంతకన్నా లేదు నా గురించి చెప్పడానికి. అండ్ కమింగ్ టు ఫిలిం శ్రీ చిదంబరం అనేవాడు చాలా ఇన్సెక్యూరిటీస్ తో ఉండి వాడి మెల్లకన్ని జనాలకి ప్రపంచానికి కనపడకుండా కళ్ళద్దాలు పెట్టేసుకొని ఆ ఇన్సెక్యూరిటీస్ తో, ఆ భయంతో, ఆ సెల్ఫ్ డౌట్స్ తో బతికే ఒక క్యారెక్టర్. ఇది ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనుషులు ఉంటారు, మనుషులందరికీ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఒకరికి హెయిర్ గురించి, ఒకరికి హైట్ గురించి, ఒకరికి లుక్స్ గురించి కాన్ఫిడెంట్ గా కొంతమంది మాట్లాడలేరు, అదొక ఇన్సెక్యూరిటీ. బట్ ఆ ఇన్సెక్యూరిటీస్ అనుకుంటాం, దాన్ని ట్యాప్ చేయం, దాన్ని వదిలేసి దాన్ని స్కిప్ చేసేసి దాని ద్వారా వచ్చిన స్ట్రెస్, యాంగ్జైటీ అంతా తీసుకొని మనం బతుకుతాం. సో అలాంటి వెరీ సెన్సిబుల్ టాపిక్ ని వినయ్ చాలా అందంగా స్క్రీన్ కి రాసి, చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే రాసి చాలా బాగా డైరెక్ట్ చేశారు. సో చాలా వైడర్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే యూనివర్సల్ టాపిక్ ఇదని నా ఫీలింగ్. దీన్ని అందరూ మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సార్ ఆయన నోవన్ సార్, మీరు కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలి, కొత్త సినిమాలు తీయాలి అని మీరు తీసుకున్న డెసిషన్ కి, మీ గట్ ఫీలింగ్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కాకపోతే అంటే నేను చేయొచ్చు, నేను పెర్ఫార్మెన్స్ బాగా చేశాను అంటున్నారు, వాడు బాగా డైరెక్ట్ చేశాడు, టీం అంతా సపోర్ట్ చేశామన్నారు. ఏం చేసినా ముందు మీలాంటి ఒక నమ్మకమైన వ్యక్తి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్. మాలాంటి టీమ్స్ ఇంకా రావాలంటే మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి. ఇంకా థ్యాంక్స్ టు మై టీమ్, సంధ్య, గోపి, అరుణ్, శివ దండకే క్యారెక్టర్ చేశాడు. అబ్బాయి ఫన్ ట్రాక్ కూడా ఉంటుంది సినిమాలో. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎమోషన్స్ అండ్ ఒక మెలో డ్రామా కాదు, లవ్ స్టోరీ విత్ గుడ్ ఫన్ అండ్ ఆల్. అండ్ మా టీమ్, అక్షయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, అన్వర్, ఎడిటర్ అన్వర్ గారు, అండ్ సింగ్ సౌండ్ స్వప్నిక్ మా తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలా కలిసి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్, దట్స్ ఆల్, గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ. మీ షర్ట్ బాగుందని చెప్తున్నారు. బొబ్బలో ఉన్నాను కూడా కాదు, నేను నిజంగా ఈ రోజు ఇక్కడికి రాగానే అడిగిన ఫస్ట్ క్వశ్చన్ నిజంగా ఆయనకు మెల్లకం ఉందా అని అడిగాను అనమాట. అంత కన్విన్సింగ్ గా, అంత నాచురల్ గా చేయడం జరిగింది. ఒక్కసారి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాను అనుకోకపోతే పర్లేదు అంటే మీరు ఎలా చేయగలిగారని క్యూరియస్ గా ఉంది అంతే. ప్లీజ్. నాకు మామూలు చాలా ఎక్కువ అండి, ప్లీజ్. ఓకే, అయితే సినిమా స్క్రీన్ లోనే చూసి ఎంజాయ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సంధ్య టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ఈ సినిమాలో చాలా లైవ్లీగా, చాలా న్యాచురల్ గా కనిపిస్తూ మంచి పర్ఫార్మెన్స్ తో మనల్ని ఆకట్టుకోబోతున్న హీరోయిన్ సంధ్య ఇస్ హియర్. ప్లీజ్ వెల్కమ్. యా, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం, నా పేరు సంధ్య వశిష్ఠ. ఫస్ట్లీ మా సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రెస్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ఆడియన్స్ దాకా తీసుకెళ్ళడానికి
as it's a young team, made really a lot of support. And a support ఇయడానికి వచ్చిన గెస్ట్ అందరికి చాలా థ్యాంక్స్. సినిమాకి వచ్చేసరికి ఇట్స్ అ యంగ్ టీమ్. It's very easy to go with a already known actress, కానీ పర్లేదు డెబ్యూ అయినా ఆర్ యునో కొత్త యాక్ట్రెస్ అయినా నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. I guess it's a very how do I say, brave, chala passion unte gaani I don't think so it's easy to take up such project and put it front. Yeah, sorry, I know I'm just I'm just a little nervous, but yeah. నా క్యారెక్టర్ కి వచ్చేసరికి నేను లీలా అనే క్యారెక్టర్ ప్లే చేశాను. లీలా ఇస్ అ వెరీ స్పెషల్ అమ్మాయి నాకు. తను ఆలోచించే విధానం కానీ, తను the way she takes up the responsibilities, the way she leads everyone throughout is something very inspiring. And at the same time, how ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఒక అమాయకత్వం, ఒక ఇన్నోసెన్స్ ఉంటది అమ్మాయిలో. ఇట్ ఫెల్ట్ లైక్ అ కంప్లీట్ ఉమెన్. సో థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ యాజ్ లీలా. అండ్ చిదంబరం అనే ప్రపంచం చాలా యూనిక్ అండ్ ఇట్స్ వెరీ ఫ్రెష్ అండి. బికాస్ మేమున్న ఆ ప్రపంచంలో ఆల్మోస్ట్ డ్యూరింగ్ ద షూట్ ఇట్ జస్ట్ ఫెల్ సో ఫ్రెష్ అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో ఆన్ స్క్రీన్, ఐ హోప్ యూ ఆల్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్. ఇట్స్ అ డిఫరెంట్ జర్నీ. అందరికీ ఒక్కొక్క జర్నీ ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ దే హ్యావ్ దేర్ ఓన్ జర్నీ త్రూ చిదంబరం. ఐ రియలీ హోప్ వి ఆల్ సీ సక్సెస్. అండ్ టీజర్ చూసుంటారు, అందరికి నచ్చిందని అనుకుంటున్నా. అలానే సినిమా కూడా చూసేయండి. ఇట్ బి రిలీజింగ్ సూన్. యా, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Sandhya. Very much looking forward. I'm sorry. It's my first time. ఏదైనా తప్పు ఉంటే really sorry. Just క్షమించండి. Thank you. ఇంత క్యూట్ గా మాట్లాడాక తప్పులు కనిపిస్తాయి మాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, సంధ్య. సో ఇక I think it's